ఓకే, హాయ్, హలో, నమస్తే. నేను మీ నరేందర్. నేను చాలా బాగున్నా, మీరు చాలా బాగున్నా. దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇన్ని రోజులు బ్లాక్ ఎందుకు రాలేదంటే, బ్లాక్స్ ఎందుకు చేయలేదంటే, బ్లాక్ లేదు, తొక్క లేదు. ఎందుకు చేయలేదంటే నాకు జ్వరం వచ్చేసింది. గత 15 రోజుల నుంచి విపరీతమైన జ్వరం వల్ల నా ఒక్కడికే కాదు, ఇంట్లో మా మిస్సెస్కి జ్వరం వచ్చింది. ప్లస్ ఆమెకి దరిదాపుగా 1 డే నుంచి 7 డే 10 డేస్ వరకు వచ్చింది. ఆమెకు ఇంచుమించు నేను ఫుల్ హ్యాపీగా నిద్రపోదాం అనుకుంటున్నా. అయినది అమౌంట్. ఎంత హ్యాపీగా అంటే అది ఎందుకు నా వచ్చిందేమో చుట్టూ అందరూ కూర్చొని ఆమెకు నేర్చుకుంటున్నాను లేపాలి. పనికి వెళ్ళిపోదాం మళ్ళా ఆ వర్క్ చూసుకొని ఇంటికి వస్తున్న క్రమంలోనే మళ్ళీ ఆటోమేటిక్గా మనకు కూడా జ్వరం రావడం అనేది జరిగింది. ఆ నైట్ కొంచెం డోలో అట్లా వేసుకున్న, ఆ తర్వాత కూడా యూజ్ అయితే లేదు. నెక్స్ట్ డే ఎమ్మటే డాక్టర్ దగ్గర పోయినా 2 పిల్లలకు 2 ఇంజక్షన్లు అయితే వేయడం జరిగింది. వేసినా కానీ యూజ్ అయితే ఏం లేదు. ఆ తర్వాత మనకి విపరీతమైన తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, ప్లస్ ఎక్కడికెక్కడికి కూలారిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాతావరణం సిమ్టమ్స్ అలాంటివి కాబట్టి వెంటనే టెస్టులు చేయడం అనేది జరిగింది. టెస్టులు చేసిన తర్వాత ఫర్దర్గా టెస్టులు చేస్తే మనకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఏమీ లేదు, అధిగమించిన జబ్బు అయితే గడుస్తున్న కళ్ళ వెనక దాగున్న జ్ఞాపకాలు మనకు వచ్చింది. సాగిపోతున్న కాలానికి నన్ను దూరం చేశాయి. రావడం వల్ల ఆటోమేటిక్ గా నేనేం చేశా అంటే, కాలానికి ఆగటం తెలీదు, అందరికి యూజ్ అవుతుందని చెప్పేసి నాకు నిన్ను మర్చిపోవడం తెలీదు. దయచేసి వీడియోని అందరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకు చెప్తుందా అంటే, పదే ఎందుకు చెప్తుందా అంటే, నేను చేసిన తప్పు ఇంకొకసారి ఎవరు జ్వరం వచ్చినా జ్వరం రాకపోయినా ఎలాంటి అలవాట్లు ఉన్నా సరే బంద్ చేసుకుంటారని చెప్పి ఒక కారణంతో మీకు ఈ వీడియో అవేర్నెస్ కోసం అనేది కంపల్సరీ చేస్తున్నాను నేను. దయచేసి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. అయితే మ్యాటర్లోకి వెళ్తే, మనకి అక్కడ 2 days అనేది జ్వరం రావడం జరిగింది. ఆ క్యానల్ పెట్టించుకోకుండా ఆటోమేటిక్గా టెస్ట్లు అవి చేయించుకున్న తర్వాత క్యానల్ పెట్టిన తర్వాత మనకి ప్లేట్లెట్లు స్టార్ట్ చేస్తే, మనకి ప్లేట్లెట్లు అంటే కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. మనకి రక్త కణాలు అనేది చెక్ చేయడం వల్ల, మనకి రక్త కణాలు చెక్ చేస్తే 2,75,000 ఉన్నాయి. టైఫాయిడ్ వచ్చేసి సింగిల్ టైఫాయిడ్, ఏం మేజర్ ప్రాబ్లం ఏం కాదు నాన్న, 2 రోజులు ఇంజక్షన్ అయితే తగ్గిద్దని చెప్పేసి చేతికి క్యాన్లా పెట్టి మనకైతే 2 రోజులు ఇంజక్షన్ చేయడం జరిగింది. నాకున్న అలవాటు ఏంటంటే, స్మోకింగ్ అలవాటు ఉంది కాబట్టి, స్మోకింగ్ వల్ల నేనేం చేశా అంటే, మంచిగానే ఉంటుంది కదా, 2 రోజులు ఇంజక్షన్ చేసిన తర్వాత మంచిగానే ఉంటుందనే ఒక కారణంతో నేనేం చేశా, ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా షాప్ దగ్గరికి వెళ్ళి నేను తాగే సిగరెట్లు అనేది 2 సిగరెట్లు తెచ్చుకొని డీసెంట్గా ఎవరికి తెలియకుండా తాగా. డాక్టర్ కూడా తెలియలేదు. అవి తాగడం వల్ల నాకు మళ్ళా తలనొప్పి, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఇలాంటి విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ అనేది రావడం జరిగింది. ఆ తర్వాత నేను కనీసం లేచి బండి తీసుకొని డాక్టర్ దగ్గర పోయేంత పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఏం చేయాలో ఏం అర్థం కాక డాక్టర్ ఫోన్ చేసి, ఇట్లా సంగతి నాకు ఎక్కలేని విపరీతమైన తలనొప్పి వస్తుంది, నేను భరించలేకపోతున్నా, నేను కనీసం ఏమి తినలేకపోతున్నా, కూలారిపోతున్నా అని చెప్పేసి డాక్టర్కి ఇంటిమేషన్ చేయడం జరిగింది. ఆ క్రమంలో డాక్టర్ మనకు ఒకటే స్వదేశీ ఇచ్చిండు, నీకు మళ్ళీ ప్లేట్లెట్ డౌన్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి, ఇలాంటివి నీకు అనిపిస్తుంది కాబట్టి 100% నువ్వు వెంటనే వెళ్ళి నువ్వు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి, ప్లేట్లెట్లు నీ రక్త కణాలు ఎంత ఉన్నాయి ఏందని చెప్పేసి మనకు చెప్పడం అయితే జరిగింది. మనం అప్పటికప్పటికే ఎమ్మటే తక్షణమే ల్యాబ్కి వెళ్ళడం, మఠంపల్లి ల్యాబ్కి వెళ్ళడం, మన ఫ్రెండ్ కోటిరెడ్డి అని ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళడం, మనం ఎమ్మటే అప్పటికప్పుడే టెస్టులు చేయించుకున్న తర్వాత మనకి 2,70,000 ఉన్నది. 1 డేనే 2 సిగరెట్లు తాగడం వల్ల నాకు వచ్చిన నష్టం ఎంతో తెలుసా? 75,000 రక్త కణాలు ఒకేసారి కూలారిపోయింది. అందుకోసమే నేను అన్ఎక్స్పెక్టెడ్గా చాలా నర్వస్గా ఫీల్ అవ్వడం జరిగింది. ఒక్కొక్క సిగరెట్కి 35,000 రక్త కణాలు తగ్గింది అంటే చాలా టూ మచ్. అది నా లైఫ్లో నేను నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే, మంచిగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, ఎటువంటి సిగరెట్ కానీ గుట్కాలకు కానీ ఎటువంటి వాటికి లోన్ కాకుండా వాటి వల్ల ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం మనకి నష్టం. కాబట్టి దయచేసి ఎవరు ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇలాంటివి మాత్రం చేయకండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నా అంటే, 2 సిగరెట్ల వల్ల నేను ఎన్ని రోజులు నష్టపోయిందో నాకు తెలుసు, ఎంత అనారోగ్యం కూలారిపోయిందో నాకు తెలుసు. కాబట్టి నేను పడ్డ బాధలు మీరు పడొద్దని చెప్పేసి జస్ట్ మీకు ఇది అవేర్నెస్ ఉంటుందనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నా, కానీ రెండో ఉద్దేశం అయితే ఏమీ లేదు. 2 సిగరెట్లు తాగడం వల్ల నేను 4 రోజులు ఇంటి దగ్గర బ్లడ్ మీద పండుకున్నా, ఎన్నో పనులు తిన్నా, కానీ రికవర్ కావడానికి నాకు 5 days టైం అనేది పట్టింది. దయచేసి ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయకండి. ఒక్క 2 సిగరెట్ల వల్ల నాకు 75,000 రక్త కణాలు తగ్గినాయి. నేను ఫర్దర్గా మళ్ళీ 5,000 రూపాయలు ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఫర్దర్గా ఫ్రూట్స్ తీసుకోవడం జరిగింది. టెస్టులు ఇవన్నీ చాలా ఇబ్బందులు ఫేస్ చేసినాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎటువంటి
స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ గుట్కాలు ఇలాంటి వాటికి మాత్రం ఎటు ఇబ్బంది పడకండి. ఈ దోమలు ఇప్పుడు జ్వరాలు ఎందుకు వస్తుంది అంటే, చిన్న జ్వరం వచ్చిందంటే 100% టెస్ట్ అనేది మాత్రం కంపల్సరీ చేయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే దోమలు అది విపరీతమైన మనకు వచ్చేది ఏదో వాతావరణం కొంచెం కల్చర్ అది వేరే ఉంటే, దోమలు అనేది చాలా డెంగ్యూ దోమలు ఉన్నాయి. దోమలు కుట్టడం వల్లనే 100% మాత్రం జ్వరాలు వస్తున్నాయి. కాబట్టి దోమలకి చాలా దూరంగా ఉండండి ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తా. అంతవరకు కీప్ ఇట్ అప్, బాయ్ బాయ్, సీ యూ, టాటా.